ద్రౌపదీదేవిని చూస్తూ సభాసదులు ఇలా అన్నారు. సర్వాంగ సుందరి విశాలమైన నేత్రాలు గల ఈ సాధ్వి ఎవరి ధర్మపత్నియో వానికి జీవితంలో గొప్ప లాభం కలుగుతుంది. అతనికి ఏ ప్రకారంగానూ శోకం కలుగదు. ఈమె శరీరం శోభాకరంగా పుష్టిగా ఉంది. ముఖం పద్మాన్ని జయిస్తున్నది. మందగమనం హంసనడకను జయిస్తోంది. చిరునవ్వు కుందపుష్పాల శోభను తిరస్కరిస్తోంది. ఇటువంటి స్త్రీ పాదప్రహారానికి తగినది కాదు. ఈమె 32 పళ్ళు చిగుళ్లతో దృఢంగా ఉండి తెల్లగా మెరుస్తున్నాయి. వెంట్రుకలు నిగనిగలాడుతూ మృదువుగా ఉన్నాయి. ఇట్టి ఈమె తన్నులు తినదగినది కాదు. ఈమె అరచేతులలో పద్మము, చక్రము, ధ్వజము, శంఖము, మందిరము, మొసలి చిహ్నము ఉన్నాయి. అట్టి శుభచిహ్నాలున్న ఈమె తన్నులు తినడం ఎంతమాత్రమూ ఉచితం కాదు. శరీరంలో 4 సుడులు, అన్నీ కుడికి తిరిగినవే ఉన్నాయి. శరీరమంతా సమానంగా శుభలక్షణాలతో కూడి నెగనెగలాడుతోంది. ఈమె తన్నులు తినడానికి యోగ్యమైనది కాదు. ఈమె చేతులలో గాని, కాళ్లలో గాని, దంతాలలో గాని ఎటువంటి దోషాలు లేవు. తామరరేకుల వంటి కన్నులు గల ఈమె కాలితాపులకు ఎట్లా అర్హురాలవుతుంది? సమస్త శుభలక్షణాలు గల ఈమె ముఖం నిండు చంద్రుని వలె ఉన్నది. సుందరి, రూపసి, చక్కని మోము కలిగిన ఈమె కాలితో తన్ని తిరస్కరింప తగినది కాదు. ఈమె దేవతావనిత వలె సౌభాగ్యశాలిని. ఇంద్రుని భార్య శచీదేవి వలె శోభాసంపన్నురాలు. అప్సరస వలె మిక్కిలి అందగత్తె. ఈమె తన్నులు తినడానికి యోగ్యురాలు కానే కాదు. మేము ఈమెను మానవకాంతగా కాదు, దేవీ రూపంగా భావిస్తున్నాము అని పలికారు సభాసదులందరూ. రాజా ఈ విధంగా ద్రౌపదిని చూసి సభాసదులందరూ ప్రశంసిస్తూ ఉంటే కీచకుడిపై కలిగిన కోపంతో యుధిష్ఠురిని నుదుటి మీద చెమటలు పట్టాయి. అనంతరం ద్రౌపదీదేవి దీర్ఘంగా నిట్టూర్చి తలదించుకొని అక్కడే నిలబడిపోయింది. యుధిష్ఠిరుడు ఏదో చెప్పడానికి సిద్ధపడడం చూసి ఆమె మౌనంగా ఉండిపోయింది. అప్పుడు కురువంశజుడైన ధర్మరాజు తమకు ప్రియమైన రాణి ద్రౌపదితో ఇలా అన్నాడు. సైరంధ్రి, ఇప్పుడిక నీవు ఇక్కడ నిలువకు. రాణి సుధేష్ణ భవనానికి వెళ్ళిపో. భర్తలను అనుసరించే వీరపత్నులు అన్ని కష్టాలను మౌనంగా భరిస్తారు. పతిసేవాపూర్వకమైన కష్టాలను భరించే ఆ సాధ్వీమణులు పతులను మించి విజయం సాధించగలుగుతారు. సూర్యవర్చస్సులైన నీ పతులు గంధర్వులు కోపం చూపడానికి తగిన సమయం కాదనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టే నీ దగ్గరకు వారు పరుగెత్తుకొని రావడం లేదు. చక్కని ముంగురులు గల సైరంధ్రి, మోక్షధర్మానికి సంబంధించిన మాటలు విను. ధర్మశాస్త్రాన్ని అనుసరించి కులస్త్రీల ధర్మం ఈ విధంగా ఉన్నది. స్త్రీలకు ఏ యజ్ఞమూ లేదు, శ్రాద్ధమూ లేదు, ఉపవాస విధానమూ లేదు. తమ భర్తలకు సేవ చేయడం వలననే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. కుమారిగా ఉన్నప్పుడు తండ్రి, యవ్వనంలో భర్త, వార్ధక్యంలో పుత్రుడు స్త్రీలను రక్షిస్తూ ఉంటారు. స్త్రీ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండతగదు. పితారక్షతి కౌమారే భర్తారక్షతి యవ్వనే పుత్రస్తు స్థవిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. పతివ్రతలైన స్త్రీలు అనేక రకాలైన కష్టాలు సహిస్తూ శత్రువుల చేత అవమానింపబడినా కూడా పతులపై ఎప్పుడూ క్రోధం చూపకూడదు. ఈ రీతిగా అనన్యభావంతో పతి శుశ్రూష చేసిన స్త్రీలు పుణ్యలోకాలు పొందుతారు. సైరంధ్రి, నీ పతులు గనక కోపిస్తే వృత్రాసురుని చంపిన ఆ ఇంద్రుడు కూడా యుద్ధంలో వారిని ఎదుర్కోలేడు. విశాలలోచన, ఒకవేళ నీకు వారితో ఏమైనా ఒప్పందం ఉన్నదేమో అది గుర్తుకు తెచ్చుకో. క్షమాశీలి, క్షమ అన్నింటికంటే ఉత్తమమైన ధర్మము. క్షమయే సత్యము, క్షమయే దానము, క్షమయే ధర్మము, క్షమయే తపస్సు కూడా. క్షమావంతులకు ఈ లోకం పరలోకం కూడా ఉంటాయి. 2 అంశాలు, 12 అంగాలు, 24 పర్వాలు, 360 ఆకులు గల కాలచక్రం పూర్తి కావడానికి 1 మాసమే తక్కువైతే దానికోసం ప్రతీక్షించకుండా క్షమను ఎవరు విడిచిపెట్టగలరు?
క్షమా సత్యం క్షమా దానం క్షమా ధర్మ క్షమా తప క్షమావతామయం లోక పరలోక క్షమావతాం. రాజా ఇంత చెప్పినా కూడా ద్రౌపది అక్కడే నిలబడి ఉన్నది. అప్పుడు ధర్మరాజు మరల ఇలా అన్నాడు, సైరంధ్రి, సమయాన్ని నీవు గుర్తించడం లేదు కనుకనే నటిలాగా రాజసభలో ఏడుస్తూ ఉన్నావు. పైగా ద్యూత క్రీడలో నిమగ్నమై ఉన్న మత్స్యమహారాజులకు సభలో జూదానికి విఘ్నం కలిగిస్తున్నావు. సైరంధ్రి, వెళ్ళు. గంధర్వులు నీకు ప్రీతి కలిగిస్తారు. నీకు అపకారం చేసిన వారిని చంపి నీ దుఃఖాన్ని దూరం చేస్తారు. అప్పుడు సైరంధ్రి, ఆ గంధర్వులలో పెద్దన్నగారు జూదం వాడుతూ ఉంటాడు. ఆ దయాత్ముల పట్ల నేను ఎప్పుడూ అత్యంత ధర్మపరాయణురాలిగానే ఉంటున్నాను. నాకు అవమానం కలిగించిన దురాత్ములను వారిలో ఎవరైనా చంపవచ్చు. ఇలా అని ద్రౌపదీదేవి విసురుగా నడుస్తూ రాణి సుధేష్ణ భవనానికి వెళ్ళిపోయింది. ఆమె జుట్టు విడిపోయింది, కళ్ళు కోపంతో ఎరుపెక్కిపోయాయి. ఆ సమయంలో ఏడుస్తున్న ద్రౌపది యొక్క అందమైన ముఖం ఆకాశంలో మేఘమాలికల నుండి విముక్తమైన చంద్రబింబం వలె శోభించింది. ద్రౌపదీదేవి శరీరమంతా ధూళితో నిండిన ఆడ ఏనుగు వలె భర్త ఆజ్ఞను శిరసావహించి రాజసభ నుండి అంతఃపురానికి వెళ్ళింది. లేడిపిల్ల కన్నుల వలె చంచలమైన కనులు కల ద్రౌపది కీచకుని చేతి నుండి తప్పించుకొని శోకదుఖాలతో వర్షాకాలపు మేఘాల చేత కప్పబడిన చంద్రకాంతి వలె మలినమై ఉన్నది. ఏ ద్రౌపది కోసం పాండవులందరూ తమ ప్రాణాలు కూడా అర్పిస్తారో ఆ ద్రౌపది యొక్క అవస్థను చూసి కూడా ధర్మాత్ములైన పాండవులు తమ క్షమను విడువలేదు. సముద్రం చెలియలి కట్టను దాటనట్టుగా వారు అజ్ఞాతవాస సమయాన్ని అతిక్రమించలేదు. సుందరాంగి, నిన్నెవరు కొట్టారు? చక్కనిదానా, నీవెందుకు ఏడుస్తున్నావు? శోభనాంగి, ఈరోజు ఎవరి సుఖం ముగిసిపోయింది? ఎవరు నీకు అపరాధం చేశారు? కమలం వలె కమనీయమై అందమైన పలువరస, పెదవులు, కన్నులు, ముక్కు కలిగి పూర్ణచంద్రునితో సమానమైన కాంతి కలిగిన నీ అందమైన ముఖం ఇలా ఉన్నదేమిటి? ఏడుపుతో ముఖం మీద కారుతున్న ఆ కన్నీటిని తుడుచుకో. నల్లని కంటిపాపుల కల సరళమైన నేత్రాలతో, దొండపండు వంటి పెదవితో, అత్యంత మనోహరమైన కాంతితో వెలిగే నీ ముఖం ఇప్పుడు ఎందుకు కన్నీటిని వర్షిస్తోంది అని సుధేష్ణాదేవి అంతఃపురానికి వచ్చిన ద్రౌపదీదేవిని చూసి అన్నది. అప్పుడు ద్రౌపదీదేవి దీర్ఘంగా నిట్టూర్చి, నీకు అంతా తెలిసి కూడా నన్నెందుకు అడుగుతావు? స్వయంగా నీవే నీ తమ్ముడి దగ్గరకు పంపి ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నావు? నేను నీకోసం మదిరదేవడానికి కదా వెళ్ళాను. అక్కడ కీచకుడు సభలో రాజు చూస్తూ ఉండగానే నిర్జనవనంలో అబలను హింసించి తన్నినట్లుగా నన్ను తన్నాడు. అప్పుడు సుధేష్ణ, చక్కని ముంగురులు గల సుందరి, కామోన్మత్తుడై నీ వంటి దుర్లభమైన దేవిని అవమానించిన ఆ కీచకుని నీవు అంగీకరిస్తే చంపిస్తాను, శిక్షిస్తాను అని పలికింది. అప్పుడు సైరంధ్రి, అతడు ఎవరి పట్ల అపరాధం చేశాడో వారే అతడిని చంపుతారు. నాకు తెలుసు, వాడు ఇప్పుడు నిశ్చయంగా యమలోకానికి పోతాడని. రాణి, ఈరోజే నీవు నీ తమ్ముడికి వెంటనే జీవశ్రాద్ధం పెట్టించు, దానాలన్నీ ఇప్పించు. అంతేకాదు, కన్నుల నిండుగా బాగా అతడిని చూసుకో. ఇక అతడి ప్రాణాలు నిలువవు అని నా నమ్మకం. ధర్మాత్ములైన నా భర్తలు 5గురిలో ఒకడు అత్యంత దుస్సహమైన క్రోధం గల వీరుడు. ఈ భూమి మీద అతనితో సమానమైన బలం గలవాడు వేరొకడు లేడు. అతడు కోపిస్తే ఈ రాత్రిలోనే ఈ ప్రపంచాన్ని నిర్మానుష్యం చేయగలడు. కానీ కామరూపధారి అయిన ఆ గంధర్వుడు ఇంతవరకు ఎందుకు కోపించలేదో నాకు తెలియడం లేదు అని పలికింది ద్రౌపదీదేవి. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.